ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఉపాధి కోసం యువత ఎదురు చూస్తుంది. జాబ్ క్యాలెండర్పై గంపెడాసులు పెట్టుకుంది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఇంటికో ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరుతోంది. అధికారులకు వచ్చి నెల దాటినా నిరుద్యోగ భృతి గురించి మాట్లాడడం లేదని, ఎప్పటి నుంచి ఇస్తారో స్పష్టంగా చెప్పాలని ఆంధ్రప్రదేశ్లోని 1.60 కోట్ల కుటుంబాల్లోని యువత డిమాండ్ చేస్తుంది. 2014లో చంద్రబాబు ఇంటికొక ఉద్యోగం లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను నట్టేట ముంచారు. అప్పట్లో చంద్రబాబు విసిరిన మాయవలలో చిక్కుకొని 5 ఏళ్లు నిరుద్యోగ యువత విలవెల్లాడిపోయారు. మరోసారి అలాంటి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా నిరుద్యోగ భృతిపై నోరు మెదపకపోవడం నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తుంది. గతంలో 3 సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు మళ్లీ బూటకపు హామీలతోనే ఇప్పుడు 4వసారి అధికారంలోకి వచ్చారు. కానీ ఆయన రాజకీయ జీవితంలో చెప్పింది చేసినట్లు ఏనాడు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన దాఖలాలు లేవు. ఇక ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, హామీలను అమలు చేయడం ఆయన డిక్షనరీలోనే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారీ సంఖ్యలో యువత ప్రభుత్వ కొలువులు వస్తాయని, లేదంటే నిరుద్యోగ భృతి అందుతుందనే ఆశతో ఎదురుచూస్తుంది. చాలామంది చిన్న చితక పనులు వదిలేసి స్టడీ సర్కిళ్లు, లైబ్రరీలు బాట పడుతున్నారు. కుటుంబానికి ఆర్థిక భారంగా మారుతున్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చే భృతితో ఎలాగోలా నెట్టుకు రావచ్చనే ఉద్దేశంతో పోటీ పరీక్షల్లో రాణించేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన తమ ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్ 6లో నిరుద్యోగులకు పెద్దపీట వేసినట్టు ప్రకటించారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కల్పనతో పాటు ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి ఒక్కరికి నెలకు 3,000 రూపాయల భృతి ఇస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఓదరగొట్టారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల దాటినప్పటికీ ఆ ఊస ఎత్తట్లేదు. మెగా డిఎస్సి పేరుతో నామమాత్రంగా ప్రకటించిన 16,000 పోస్టుల భర్తీ కాస్త నత్తనడకను తలపిస్తోంది. డిగ్రీ అర్హతతో ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ పరీక్షలతో పాటు ఇంటర్మీడియట్ 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ కొలువుల కోసం పోటీ పడేవారు లక్షల్లో ఉన్నారు. ప్రభుత్వ కొలువు సాధించేందుకు ఇంకా వయస్సు ఉండి ఆర్థిక తోడ్పాటు లేక పోటీ పరీక్షను పక్కన పెట్టి ఊళ్ళల్లో వ్యవసాయం, పట్టణాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్న వారందరినీ కలుపుకుంటే దాదాపు ప్రతి ఇంటిలో ఒక నిరుద్యోగి కనిపిస్తున్న పరిస్థితి. ప్రభుత్వ కొలువుల కోసం కష్టపడి ఆగిపోయిన వారందరూ కూటమి ప్రభుత్వ నిరుద్యోగ భృతి హామీతో తిరిగి పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రభుత్వం ఈ హామీని అమలు చేయడంలో జాప్యం చేస్తుండడంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కొలువుల కోసం యువత శిక్షణ తీసుకునేందుకు లక్షల్లో ఫీజులు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. కుటుంబానికి ఆర్థిక భారమైనప్పటికీ ప్రభుత్వం ఉద్యోగం సాధించాలనే తపనతో అప్పులు చేస్తున్నారు. పేరొందిన సంస్థల్లో గ్రూప్ 1 శిక్షణ, స్టడీ మెటీరియల్ కోసం లక్షల రూపాయలు, సాధారణ శిక్షణ కేంద్రాల్లో 50,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. గ్రూప్ 2కు అయితే 30,000 నుంచి 70,000 వరకు వెచ్చించాల్సి వస్తుంది. డిఎస్సి, కానిస్టేబుల్, ఇతర పోస్టులకు శిక్షణ తీసుకోవాలన్నా 1,000 రూపాయల్లోనే ఫీజులు ఇవ్వాల్సిన పరిస్థితి. వీటికి తోడు భోజనం, హాస్టల్ ఖర్చుల నిమిత్తం తక్కువలో తక్కువ నెలకు 6,000 రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగులు నోటిఫికేషన్ల విడుదలతో పాటు ప్రభుత్వం ఇస్తామన్న భృతి కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేపట్టే వరకు నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రధాన హామీగా పదే పదే ప్రచారం చేసుకుంది. అయితే అధికారంలోకి రావడం, పాలనను ప్రారంభించడంతో పాటు నిత్యం ముఖ్యమంత్రి, మంత్రుల శాఖల వారీగా సమీక్షలు మొదలుపెట్టారు. కానీ నిరుద్యోగులకు ఇవ్వాల్సిన భృతిపై ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. నిరుద్యోగ భృతి అమలుపై కనీసం విధి విధానాలు, మార్గదర్శకాల జారీపై కసరత్తు కూడా ప్రారంభించలేదు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2014-19లో నెలకు 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి 5 ఏళ్లు పబ్బం గడుపుకొని మొండి చేయి చూపించారు. అప్పట్లో కూడా ఇంటికో ఉద్యోగం అని ఓదరగొట్టి నిరుద్యోగులను నట్టేట ముంచారు. నిరుద్యోగ భృతికి 2017-18లో 500 కోట్లు కేటాయింపులు చేసినప్పటికీ అందులో రూపాయి కూడా ఇవ్వలేకపోయారు. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఒత్తిడి తేవడంతో ఎన్నికలకు ముందు యువనేస్తం పేరుతో తూతూ మంత్రంగా డ్రామా నడిపించారు. విధి విధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి 1,00,000 ఆంక్షలు విధించి నిరుద్యోగ భృతి ఇచ్చేవారి సంఖ్యను భారీగా కుదించారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదివిన వారు అనర్హులని తేల్చడంతో పాటు 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల్లోపు డిగ్రీ చదివిన వారికే భృతి వర్తిస్తుందని మెలికపెట్టారు. కొన్ని చోట్ల కారు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి, 120 సీసీ ద్విచక్ర వాహనం ఉన్నవారిని సైతం పక్కన పడేశారు. ఇలా వడపోత అనంతరం తొలుత 12 లక్షల మందికి పైగా నిరుద్యోగ భృతికి అర్హులుగా తేల్చగా ఆ తర్వాత ఆ సంఖ్యను 10 లక్షలకు కుదించారు.
మళ్ళీ అందులో 2.10 లక్షల మంది అర్హులంటూ 1.62 లక్షల మందికే ఇస్తామని, దీనికి ఈ కేవైసీ లింక్ పెట్టి కేవలం వేల సంఖ్యలో మాత్రమే నిరుద్యోగ భృతి ఇచ్చి మమ అనిపించారు. గతంలో ఇలా నిరుద్యోగ భృతి హామీని నీరుగార్చి ఉద్యోగాలను భర్తీ చేయకపోగా ఆరోగ్య మిత్రులను, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లను, గోపాల మిత్రులను ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇక ఈ అనుభవం దృష్ట్యా ఈసారైనా నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలతో పాటు ఉద్యోగం వచ్చే వరకు భృతి ఇవ్వాలని నిరుద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.